సూపర్ 30లో ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 5. చాలామంది తమ చేతికి రాగి వస్తువుని వేసుకుంటారు. అది కొన్ని రోజులకి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అది ఎందుకు మారుతుందో ఈ వీడియోలో చూద్దాం. రాగి మొట్టమొదటగా కనిపెట్టిన ఒక లోహం. అది ఆకర్షణీయమైన మెరుపును కలిగి ఉంటుంది. రాగి మొదట మధ్యధరా సముద్రంలో సైప్రస్ అనే ద్వీపంలో కనుగొనబడింది. సైప్రస్ యొక్క గ్రీకు పేరు కైప్రోస్. అందుకే రాగికి దాని పేరు వచ్చింది. భూమి నుండి మొదట తీసినప్పుడు రాగి గులాబీ రంగులో ఉండేదని మీలో ఎంతమందికి తెలుసు? గాలికి గురైనప్పుడు అది ఎరుపు మరియు క్రమంగా ఆకుపచ్చగా మారిపోతుంది. రాగి పాటినాను అభివృద్ధి చేసిందని మనం చెబుతాము. రాగి ఆకుపచ్చగా మారుతుంది ఎందుకంటే ఇది గాలిలోని ఆక్సిజన్తో చర్య జరుపుతుంది. ఈ ప్రక్రియను ఆక్సీకరణం అంటారు. అదే ఆక్సిడేషన్ అని కూడా అంటారు. రాగిపై ఏర్పడే పటీనా లోహాన్ని రక్షిస్తుంది. తద్వారా అది తుప్పు పట్టదు. దీన్ని కొన్నిసార్లు పటీనా లేదా వెడ్డిగ్రీస్ అని పిలుస్తారు. తరచుగా దానికదే అలంకరణమైనదిగా విలువైనదిగా పరిగణించబడుతుంది.